మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. ₹99 మాత్రమే. చెప్తావా లేదా? ఏంటి మేడం? ఉదయం నేను నిన్ను అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నాను. ఆ జనని మీ ల్యాబ్లో శాంపిల్స్ ఇచ్చింది అన్నావు. ఇచ్చింది కదా? ఇచ్చింది మేడం. ఎవరెవరి శాంపిల్స్ ఇచ్చింది? ఏ శాంపిల్స్ ఇచ్చింది? ఎందుకోసం ఇచ్చింది? చూడు, నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పావు అని నేనెవ్వరితో చెప్పను. ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండిపోతుంది. నువ్వు నాకు చెప్తే ఏం ప్రమాదమో అని వర్రీ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు నిర్మోహమాటంగా, ధైర్యంగా, కరెక్ట్గా సమాధానాలు చెప్తే నేను నీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాను. తోచకుండా ప్రతి విషయం నాకు చెప్పు. చెప్పు. జనని గారు ఆవిడ బ్లడ్ శాంపిల్స్తో పాటు చిన్న, మధు అనే పిల్లల శాంపిల్స్ కూడా ఇచ్చారండి. ఓకే, శాంపిల్స్ ఇచ్చింది, మీరు టెస్ట్ చేశారు. మరి ఎందుకంత ఆవిడ విచిత్రంగా బిహేవ్ చేసింది? అలా చేయాల్సిన అవసరం ఆవిడకే వచ్చింది. ఆ టెస్ట్ రిజల్ట్స్లో ఏమొచ్చింది? ఆ రిపోర్టు నెగిటివ్గా వచ్చింది మేడం. జననికి, మధు చిన్నాలకి రక్త సంబంధం లేదని తెలిసింది. అందుకే ఆవిడ చాలా అప్సెట్ అయింది. పిచ్చిదానిలా బిహేవ్ చేసింది. తన స్థితి మర్చిపోయి పెద్దగా అరుస్తూ హిస్టీరిక్గా బిహేవ్ చేసింది మేడం. నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజం మేడం, ప్రామిస్గా చెప్తున్నాను. 1కి 2 సార్లు చెక్ చేసి మరీ చెప్పాను. అంతే, ఆ రిపోర్ట్స్ తప్పని పెద్దగా అరుస్తూ ఫేట్ అయి పడిపోయింది మేడం. ఇదేంటి నెగిటివ్ అని ఉంది. నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది సార్. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? ఎస్ మేడం, 100% నిజమే. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినందుకు థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మధు చిన్నాలు జనని పిల్లలు కాదా? టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చాయా? మరి ఈ పిల్లలెవరు? జనని కన్న పిల్లలు ఎక్కడున్నారు? గుణా పిల్లలు కారు, జనని పిల్లలు కారు. అంటే దాని పిల్లలు ఎక్కడో ఉన్నారన్నమాట. మనసులోనే
మోసం చేసిన స్నేహం. మీరా అండి? ఇంపార్టెంట్ పేపరా అండి? ఇంపార్టెంటే, థ్యాంక్స్. ఏంటండి, నన్ను గుర్తుపట్టలేదా? తెలియనట్టు చూసి చూడనట్టు సింపుల్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారు. అర్జెంట్ పనేమైనా ఉందా అండి? అర్జెంట్ పనున్నా లేకపోయినా నీతో పరిచయం పెంచుకోవాలని మాటలు కలపాలని నాకేం లేదు. అనవసరంగా మీ విషయాల్లో తలదూర్చానని చాలా ఫీల్ అవుతున్నాను. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూడగానే గొప్ప సాయం చేసిన మనిషి అన్న ఫీల్తో నేను హ్యాపీగా ఉన్నాను. నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతారేంటి? అదే, ఆ సేవ్ చేయడమే నేను చేసిన పెద్ద తప్పని ఫీల్ అవుతున్నాను. నీ గురించి తెలియక పొరపాటు చేశానని ఇందాకే అర్థమైంది. నేనేం చేశానండి? ఏం చేయడం ఏంటి? ఏం చేయడం? ఏమీ తెలియనట్టు ఏమీ ఎరగనట్టు అమాయకంగా మాట్లాడతావే. ఇందాకే నిన్ను అతన్ని బైక్ మీద చూశాను. నిన్న వాడు ఏదో అన్నాడని, అన్యాయం చేశాడని అరిచి గోల చేశావు. అయ్యో పాపం ఆడపిల్ల ఆపదలో ఉందేమో అని పొరపాటు పడి నేను వాడు జుట్టు పట్టుకుని గుంజి 4 తగిలించాను. కానీ ఈ రోజు వాడితో క్లోజ్ గా వాడి బైక్ మీద తిరుగుతున్నావు. వాడు హ్యాపీగా నిన్ను టచ్ చేస్తూ గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ముందు చనువివ్వడం ఎందుకు? బైకులెక్కి తిరగడం ఎందుకు? సరసలాడడం ఎందుకు? సందివ్వడం ఎందుకు? ఆ తర్వాత వాడు మోజుపడి నీ వెంట పడితే అరిచి గోల పెట్టడం ఎందుకు? మనం పద్ధతి తప్పితేనే అవతలి వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఆడపిల్ల ఉండాల్సిన లిమిట్స్ లో ఆడపిల్ల ఉండాలి. ఒక్కసారి గీత దాటితే వాళ్ళు జీవితాంతం వెంటపడి వేధిస్తూనే ఉంటారు. అప్పుడు ఏడ్చి పెడబొబ్బులు పెడితే ఉపయోగం ఏమీ ఉండదు. ఏమండి? నేనెందుకు ఈ అమ్మాయి విషయం ఇంత సీరియస్ గా తీసుకున్నాను? అసలు తనకి నాకు ఏం సంబంధం? అనవసరంగా కోపం ప్రదర్శించి ఈ అమ్మాయిని ఏడిపించినట్టున్నాను. సర్లే, నా కంట పడింది కాబట్టి నేను అన్నాను. ఎందుకు అంత ఫీల్ అవ్వడం? నేను ఓవర్గా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తే వదిలే. సారీ, హర్ట్ చేసినట్టున్నాను. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? మా అక్క ఎందుకు ఏడుస్తుందండి? మళ్ళీ వాడేమన్నా వచ్చి మా అక్కని ఏడిపించాడా? అంటే కానీ ఈ రోజు వాడితో క్లోజ్ గా వాడి బైక్ మీద తిరుగుతున్నావు. వాడు హ్యాపీగా నిన్ను టచ్ చేస్తూ గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. లేదండి, మీరు పొరపాటు పడ్డారు. మా అక్కకి ఆ వెధవ బండి ఎక్కడం అస్సలు ఇష్టం లేదు. కానీ మా కాలేజ్ ఫీజు కట్టడం కోసమే ఆ బండి ఎక్కింది. ఫీజుకి డబ్బులు అడ్జస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బు నాకు తిరిగి వచ్చేదాకా ధరణిని బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను.
నేను అపార్థం చేసుకున్నాను. నా మాటలేం పట్టించుకోకు. సర్లేండి, తెలియకన్నారుగా, తెలిస్తే అనేవారు కాదు కదా. అయినా నేను చేసింది నాకే తప్పుగా అనిపిస్తుంది. మీకు తప్పని పెంచడంలో తప్పేమీ లేదు. పదక్క వెళ్దాం. నేనెంత తప్పు చేశాను. అమ్మాయికురాలైన ఆడపిల్లని, ఏ పాపం తెలియని ఆ అమ్మాయిని నేను అపార్థం చేసుకొని తొందరపడి నోరు జారాను. అనుకూడని మాటలన్నీ అని హర్ట్ చేశాను. పాపం తనెంత నొచ్చుకుందో ఏంటో. చెయ్యని తప్పు మీదేసి మాట్లాడినప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాలాగే ఆ అమ్మాయి కూడా. ఛ! చెప్పే విషయం అయితే చెప్పేదాన్ని కదా. ఎందుకు గుణ పదే పదే వేసిన ప్రశ్నలే వేసి విసిగిస్తున్నాం? ప్లీజ్ లీవ్ మీ. అదే నువ్వు చేయగలిగే పెద్ద సాయం. నాన్న భోంచేద్దాం రండి. తరుణ్, ఒక్క నిమిషం. ఏంటి నాన్న? తరుణ్, మీ అమ్మ ఈ మధ్య ఏమన్నా నిన్ను కలిసిందా? దేనికి నాన్న? ఊరికే. ఒకవేళ మీ అమ్మ కలిస్తే నీకేమన్నా నాకు తెలియని విషయం ఏమన్నా చెప్పిందా అని చిన్న డౌట్. అందుకే అడుగుతున్నాను. లేదు నాన్న, నాకేం కొత్త విషయాలు చెప్పలేదు. అయినా మీ దగ్గర దాచి నా దగ్గర చెప్పే విషయాలు ఏముంటాయి డాడ్? మీరెందుకు అలా అడుగుతున్నారు? ఏమీ లేదు. నాన్న, ఏమీ లేకపోతే నన్ను ఇలాంటి ప్రశ్న ఎందుకు వేస్తారు చెప్పండి? అమ్మ నా దగ్గర దాయటం కాదు, మీకు ఏదో తెలిసి నా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తుంది. చెప్పండి నాన్న. ఏమీ లేదురా. మీ అమ్మ ఏదో మనకి చెప్పకూడని విషయం మనిద్దరి దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నేను ఒక విజిట్కి మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ జనని డాక్టర్ కోట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని నాకు కనిపించింది. తను అసలు ఆ హాస్పిటల్లో ఎందుకుందో, ఎందుకు డాక్టర్ గెటప్ వేసుకుందో, ఎందుకు నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయిందో నాకు అర్థం కావడం లేదురా. ఏంటి నాన్న, అమ్మ డాక్టర్ గడపలో కనిపించిందా? అమ్మ డాక్టర్ కాదు కదా, మరి తన ఆ గెటప్లో ఉండడం ఏంటి నాన్న? ఎందుకుందో నాకు తెలిస్తే నేను నిన్నెందుకు అడుగుతాన్రా? అదే నాకు అర్థం కాక నీకేమైనా తెలుసేమోనని అడిగాను. లేదు నాన్న, మీరేదో పొరపాటు పడుంటారు. అమ్మ గెటప్ ఎందుకు వేసుకుంటుంది చెప్పండి? లేదురా, నేనేం పొరపాటు పడలేదు. ఖచ్చితంగా మీ అమ్మనే. జననియో కాదో గుర్తుపట్టలేని స్టేజ్కి నేను ఇంకా రాలేదు. తనని హాస్పిటల్లో చూశాక అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. తిరిగి బయటకు వచ్చేటప్పుడు నాకెదురు పడింది. నేను జననిని అడిగే ప్రయత్నం కూడా చేశాను. నాకేం చెప్పలేదు. నన్ను ప్రశ్నించొద్దు, అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయింది. అందుకే నీకేమైనా ఎదురుపడిందేమో, ఏ విషయమైనా చెప్పిందేమో అని అడుగుతున్నాను. నాకు ఇంతకుముందు ఏ డౌట్ రాలేదు నాన్న. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాటల్ని బట్టి అమ్మ మన దగ్గర ఏదో దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కారణం ఏమై ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సరే తరుణ్,
మీ అమ్మ ఏ విషయం నీ దగ్గర ఓపెన్ అయినా నాతో చెప్పు. మన దగ్గర దాచి తను ఏ ప్రయత్నం కోసం అలా డాక్టర్ గెటప్ వేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయి. అలాగే నాన్న, తప్పకుండా. రండి భోంచేద్దాం. పద. అసలు ఆ జనని అప్పుడెందుకు అంత ధైర్యం చేసి నాకు ఎదురు తిరిగి మాట్లాడిందో, నన్ను అంతగా అవమానించిందో ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. DNA టెస్ట్ రిపోర్టు 2 సార్లు నెగిటివ్గా రావడానికి కారణం ఇదన్నమాట. ఆ మధు చిన్నాలు దాని పిల్లలు కూడా కాదన్నమాట. కీడులో మేలన్నట్టు అప్పుడు గుణ ఒక్కడి శాంపిల్స్తోనే టెస్ట్ చేయించాం. జనని శాంపిల్స్ కూడా ఇచ్చుంటే నిజం అప్పుడే బయటపడుండేది. దాన్ని నేను బయటికి పంపించడం కాదు, గుణ జనని కలిసి నన్ను బయటికి పంపించేవారు. జనని ఏ పాపం ఎరగదు, ఏ తప్పు చేయలేదు అని గుణ కూడా అర్థమయ్యేది. సరే, అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఎంతో అంత మేలు జరిగి అది బయటికి వెళ్ళిపోయింది. అయినా మధు చిన్నాలు జనని పిల్లలు కాకపోవడం ఏంటి? అసలు ఆ జననికి పిల్లలు పుట్టారా? పుడితే ఇప్పుడు వాళ్ళెక్కడున్నట్లు? అసలు వాళ్ళు జనని నుంచి ఎందుకు దూరమైనట్టు? ఎలా విడిపోయినట్టు? ఎలా మారినట్టు? ఏ విధంగా ఆలోచించినా నా బుర్రకేమీ తట్టడం లేదు. ఏదో జరిగింది. ఈ విషయం గుణ దాకా వెళ్తే నా ప్రయత్నాలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. దానికి అసలు పిల్లలు పుట్టారా? పుడితే ఏమైనట్టు? ఎలా మారారు? అసలు దీని పిల్లలు బతికే ఉన్నారా? శక్తి, శక్తి డార్లింగ్, శక్తి. నువ్వా? ఏంటి నీ గోలా? ఏంటి శక్తి, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆలోచించక చావమంటావా? అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఎందుకంత స్ట్రెయిన్ అవుతున్నావు? ఇంత టెన్షన్ పడ్డానికి కారణం ఏంటి? నీ బుర్రకు అంత పట్టకపోతే నేను ఆలోచిస్తానుగో. చెప్పు డియర్. జనని గారు ఆవిడ బ్లడ్ శాంపిల్స్తో పాటు చిన్న మధు అనే పిల్లల శాంపిల్స్ కూడా ఇచ్చారండి. ఆ రిపోర్టు నెగిటివ్గా వచ్చింది మేడం. అవును, అసలు ఈ విషయం నీకెలా తెలుసు? అది ముఖ్యమా? అది తెలిస్తే నేను ఆలోచించడం ఈజీ అవుతుంది కదా. ఆ జనని టెస్ట్ చేయించుకుంది. ఆ విషయం ల్యాబ్ టెక్నీషియన్ నాకు చెప్పింది. DNA రిపోర్టు ప్రకారం మధు చిన్నాలు జనని పిల్లలు కారట. అసలు దానికి పుట్టిన పిల్లలు ఉన్నట్టా లేనట్టా? పిల్లలు ఎలా మారారు అనేది నాకిప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నే నన్ను వేధిస్తుంది, ఫ్రస్ట్రేషన్ కి గురి చేస్తుంది. మారారు కాదు శక్తి, నేను మార్చాను. వెళ్ళిక్క నుంచి. నేనింత సీరియస్ గా ఆలోచిస్తుంటే పిచ్చి జోకులేస్తున్నావా? నువ్వు మార్చడం ఏంటి? మారారు అనగానే అడ్వాంటేజ్ గా తీసుకొని నీ మీద వేసుకొని పెద్ద సాధించాను అన్నట్టు ఫోర్స్ కొడదామనుకుంటున్నావా? ఇదే నీతో వచ్చిన చావు. నిజం చెప్పనివ్వవు, చెప్తే విని చావవు. మాది హరిశ్చంద్ర వంశం అని 1,00,000 సార్లు చెప్పినా నువ్వు వినవు. ప్రతిసారి తేలిగ్గా తీసుకోవడం, నా మాట కొట్టి పారేయడం. నువ్వు ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నావో
నేను అంతే సీరియస్గా చెప్తున్నాను. మార్చాను. నేనే ఆ పిల్లల్ని మార్చాను. ఇది సత్యం, సత్యం, సత్యం. సత్యమా? ఎస్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి సత్యమే. ఆ పిల్లల్ని మార్చింది నేనే. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 మెటర్నిటీ హాస్పిటల్కి జనని పురిటి నొప్పులతో వచ్చింది. ఆ టైంలో యాదృచ్ఛికంగా నేను వేరే పని మీద ఎంగేజ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుందని డేరెన్ డాషింగ్గా చిన్న ప్రయత్నం చేసి పిల్లల్ని మార్చేశాను. అండర్స్టాండ్? అవునా? అవునా అనడం కాదు, ఇంకో నీ క్లారిఫై కాకపోతే యాక్చువల్గా అప్పుడు జరిగింది షార్ట్ బై షార్ట్ టోటల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విను. ఓర్చుకో తల్లి, వచ్చేసాం హాస్పిటల్కి. షార్ట్ కట్లు వెతకపోతే షార్ట్ టైంలో డెవలప్ అవ్వలేము. చిన్న చితగా తప్పుడు పనులు చేసినా పెద్దగా గిట్టుబాటు అవ్వడం లేదు. ఎవరిని టచ్ చేసినా రివర్స్ అవుతుంది. ఏజ్ పిల్లల్ని ఎత్తుకుపోదామంటే అరిచి చేస్తున్నారు. పసిగుడ్లయితే ప్రాబ్లం ఉండదు. దానికి కరెక్ట్ ప్లేసు ఈ మెటర్నిటీ హాస్పిటలే. నిత్యం లక్షల్లో జనాభా పెరుగుతున్న ఈ రోజుల్లో మనకు పిల్లోడో దొరకపోతాడా? కండిషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. ఈవిడికి పిల్ల పుట్టకూడదు. పుట్టినా పురిట్లోనే పోవాలి. కవ్వల పిల్లల్ని ఎవరి దగ్గర పెట్టావో అది గుర్తుందా?